సో ఖమ్మం జిల్లాకు సంబంధించిన వార్తలు చూద్దాం. ఎందుకంటే ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు, ఆర్థిక మంత్రి ఖమ్మం జిల్లాకు చెందినటువంటి వ్యక్తి బట్టి విక్రమార్క, దీంతో పాటుగా కీలకమైనటువంటి శాఖలు నిర్వర్తిస్తున్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, వీళ్ళు ముగ్గురు ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళే కాబట్టి సో మరి ఖమ్మం జిల్లాకి బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు వచ్చినాయి. సో ఖమ్మం ప్రజలకు సహజంగానే ఇక బడ్జెట్ మీద చాలా ఆశలు ఉంటాయి. తమ జిల్లాకు చెందినటువంటి ముగ్గురు మంత్రులు ఉన్నారు కాబట్టి సో ఇక అభివృద్ధి మంత్రం సంక్షేమ రథం అంటూ ఇక ఖమ్మం జిల్లాలో సీతారామ ప్రాజెక్టు నిర్మాణానికి 791 కోట్లు కేటాయించారు. ఇక తొలి ఏడాదిలో 35,000 మందికి గృహయోగం పట్టబోతుంది. ఇక ఇందిరమ్మ ఇండ్ల పథకం కూడా ఖమ్మం జిల్లాకే కాస్త కేటాయింపులు ఎక్కువగా ఉన్నాయి. ఇక మహిళలకు కూడా దన్ను, ఇక అన్నదాతలకు అండగా అంటూ వ్యవసాయ రంగానికి భారీ నిధులు కేటాయించడంలో ఇక రైతుల హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఖమ్మం జిల్లాలో 3,42,803 మంది, ఇక భద్రాద్రి జిల్లాలో 1,85,000 మంది కర్షకులకు రైతు భరోసా పథకం కింద ఈ ఏడాదికి 15,000 రూపాయలు అందబోతున్నాయి. ఇక నిరుపేదలకు గృహయోగం పట్టబోతుంది. సాగునీటి రంగానికి కూడా కేటాయింపులు చేసిండ్రు. సో ఇవన్నీ ఇక ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి విశేషాలు.